ఫ్రెండ్స్ అందరికీ చూడండి కాకరకాయ తాలింపు ఎలా చేసినాను చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా. నేను కాకరకాయ తాలింపు అయితే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది ఉండదు, చాలా ఉంటుంది. చూడండి ఆయిల్ కొంచెం వేస్తేనే కాకరకాయ కర్రీ బాగుంటుంది. చూసినారు కదా కాకరకాయ తాలింపు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఎగిపోయింది. ఇది కొద్దిసేపు అలాగే పెట్టి పప్పుల పొడి వేస్తాను. పప్పుల పొడి వేస్తే కొద్దిసేపు అలా ఏం చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉత్తి తాలింపుతోనే తినొచ్చు అన్నం కలుపుకొని, అంత బాగుంటుంది. అయితే ఆడుకున్నా చూడండి, ఎండు కొబ్బరి వేయలేదు, మంచి పప్పులు తెల్లగడ్డ ఎండుమిరపకాయలు వేసి పొడి అయితే మిక్సీ కొట్టుకున్నా. ఏం లే ఫ్రెండ్స్, ఈ తాలింపు ఎలాగంటే చూపించిన కదా, కాకరకాయలు పైన అంతా జిగురుకొని అవి బాగా ఉప్పు వేసి కల్లుప్పు వేసి నీళ్ళల్లో ఒక గంట సేపు పట్టే పెట్టేసినాను. నేను తినేసి నేను పని చేసుకుంటా ఉండే లోపల బాగా కాయలు ఊరికినాయి. అన్నీ పిండుకొని తిరవాత గింజలు పచ్చికరింపాకు ఎర్రగడ్డ వేసుకొని తిరవాతలో ఉప్పులు వేసేసినాను. చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇలా చేయాలంటే. తొందరగా అయితే అవ్వదు, తొందరగా అయిపోతుంది నేనైతే చెప్పను, ఎందుకంటే ఇది అవ్వదు కాబట్టి. సుమారుగా ఒక గంట అవుతుంది ఇప్పుడు నేను పెట్టి బాగా ఇలా ఎర్రగా వచ్చే వాళ్ళకి వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక పొడి వేసి దించేస్తాను. పప్పుల పొడి వేస్తాను, కొబ్బరి అయితే వేయను ఇందులో. కొబ్బరి వేస్తే తాలింపు వేరే ఉంటుంది. నేను ఒక్కొక్క తాలింపులో ఒక్కొక్క పొడి వేస్తాను ఫ్రెండ్స్. ఉల్లగడ్డ తాలింపు ఉడకబెట్టి తర్వాత పెడితే ఉట్టి కొబ్బరి తెల్లగడ్డ పొడి వేస్తాను. మంచి ఉప్పులు వేయను, ఎండుమిర్చి కూడా వేయను, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాను తర్వాత కాబట్టి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. ఏ పొడి వేసుకుంటే బాగుంటుందో దానికి అలాగే వేసుకుంటా. ఇలా గ్యాస్ మీద ఉండగానే పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దించేసిన తర్వాత కంటే పొడి కూడా కొంచెం ఎక్కువ వేస్తాను నేను. అన్నంలో మా ఆయన అయితే అదే కలుపుకుంది నాకు ఫ్రెండ్స్. కూరలు ఏం చేయదు. నేను కానీ తాలింపులు ఏం చేసినా చిక్కుడుకాయ కానీ దొండకాయ కానీ కాకరకాయ కానీ ఇలా చేస్తే పచ్చడి వేసినా కూడా అది పక్కన అట్టే ఉంటుంది పచ్చడి. ఇదే కలుపుకొని తినేస్తాడు. తర్వాత అయితే పెరుగైనా రసమైనా వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. కాకరకాయలు ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ మేము, కానీ కాకరకాయలు తింటే కూడా మంచిది. అయిపోయింది, ఇప్పుడు దించేయడం స్టవ్ ఆఫ్ చేసి. చూసినారు కదా కాకరకాయ తాలింపు. పాలు కాంచండి సేమ్ వేయాలి. వేడిగా రైసు, పొద్దున చేసిన క్యాబేజీ కూర, పెరుగు రసం కూడా ఫ్రిడ్జ్లో ఉంది ఫ్రెండ్స్. రాత్రి నైట్ రసం పెట్టినా ఉండ ఇదండి గాను. చూడండి చూసినారు కదా, ఇది ఈరోజు మా లంచ్. మీ లంచ్ ఏంటి చూస్తేనే తినాలి అనిపిస్తాను కదా. రండి తిందామన్నాం. ఓకేనా, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగధార ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో కావాలి. ఓకేనా, బాయ్ మరి.